యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందకపోతే నువ్వు త్రిత్వము, త్రియేక దేవుడు అనే మృగము యొక్క ముద్ర కింద ఉన్నావని అంట. అది కొంచెం కఠినమైన మాట, కొంచెం బాధ కలిగించే మాట. నేను మళ్ళా చెప్తున్నాను, నువ్వు పొందిన బాప్తిస్మం సంఘ సభ్యత్వానికి పొందావా, పెళ్లికి పొందావా, ఏదో మతంలో పొందావా, లేకపోతే మారు మనసు పొంది బాప్తిసం పొందావా? ఖచ్చితంగా మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. అది ఎంతమందికి అర్థమైంది? అది మారు మనసు లేకుండా బాప్తిస్మం లేదు. కానీ అలా అనుకుంటే నీటిలో ములిగినోడు ఎలా బాప్తిసం పొందినట్టే. బాప్తిసం పొందేటప్పుడు ఎలా పొందాలంటే యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. మరి యేసు ప్రభు తండ్రి యొక్కయు కుమారు